వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చేతి వృత్తుల వారికి జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎన్ఈఆర్ పిలుపునిచ్చారు. గురువారం బీజేపీ ఎచ్చెర్ల క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మ యోజన స్కీమ్ పై నాయకులకు లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాన్ని బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు నడిగుదుటి ఈశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రకాల చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారని, కేవలం 5% వడ్డీకే 3 లక్షల రూపాయల వరకు లోన్ అందించే ఈ స్కీమును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీఎం విశ్వకర్మ పేరిట 15,000 కోట్ల రూపాయలు కేటాయించారని, ఈ స్కీము 2023-24 నుంచి 2027-28 వరకు 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరుపై వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరుపై ప్రజలకు అవగాహన కల్పించేలా వికసిత సంకల్ప యాత్ర కొనసాగుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం ఇబ్రహీంబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, స్థానిక ఎంపీడీఓ సంబంధిత అధికారులు ఇబ్రహీంబాద్ లో నిర్వహించే వికసిత సంకల్ప యాత్రకు గైర్హాజరు కావడంతో తామంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భారత వికసిత సంకల్ప యాత్ర ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ లో లబ్దిదారులు ప్రజలు ఎవరూ కూడా లేకుండా జరగడం చాలా బాధాకరమని అన్నారు. 17 రకాల పథకాలను లబ్దిదారులు ప్రజలు లేకుండా వివిధ శాఖల అధికారులు ఎవరికి వివరించాలి, ప్రచార వాహనాన్ని ఎవరికి చూపించారు అని ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని శాఖల అధికారులకు సర్క్యులర్ జారీ చేసి ఎచ్చెర్ల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సక్రమంగా జరిగే విధంగా చూడాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ కో కన్వీనర్ సంపత్ నాగేశ్వరరావు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్నాన రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం మకరాంపురం గ్రామంలో సీఎం జగన్ పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పలాస నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం పర్యటించారు. ఉద్దానం ప్రజల దాహార్తిని తీర్చడానికి, కిడ్నీ రోగాలకు కారణమవుతున్న తాగునీటి నుండి ఉద్దానం ప్రజలను కాపాడేందుకు 700 కోట్ల రూపాయలతో చేపట్టిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును కంచిలి మండలం మకరాంపురం గ్రామం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉద్దానం ప్రజలకు అంకితం చేశారు. సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విశాఖపట్నం నుండి హెలికాప్టర్ ద్వారా మకరాంపురం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ ను చూసేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎగబడ్డారు. హెలీప్యాడ్ నుంచి కార్యక్రమం ప్రారంభోత్సవ స్థలం వరకు కాన్వాయ్లో వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దారి పొడుగున పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి విశ్వేశ్వరరావు అన్నారు. వినియోగదారుల అవగాహనతోనే మార్కెట్లో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని తూనికలు కొలతల శాఖ సహాయ కంట్రోలర్ విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 24న నిర్వహించనున్న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ సంస్థ కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో టీపీఎం హైస్కూల్, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు వినియోగదారుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తూనికలు కొలతల శాఖ సహాయ కంట్రోలర్ విశ్వేశ్వరరావు, ఇన్స్పెక్టర్ రాజా రమేష్ తూనికలు కొలతలు పనిముట్లను ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుండి చట్టంపై అవగాహన ఉండడం ద్వారా మోసాలు అరికట్టడం సాధ్యమన్నారు. సీనియర్ న్యాయవాది, వర్కర్స్ క్లబ్ మాజీ గవర్నర్ ఇందిరాప్రసాద్ వినియోగదారుల చట్టం 2019, వినియోగదారుల హక్కులు, బాధ్యతల గురించి విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు. ఆసరా జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంజి ఎజ్రా అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో ప్రధానోపాధ్యాయులు, ఆసరా ప్రతినిధులు లకినాన రవికుమార్, కట్టా పార్థసారథి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న పీర్లకొండపై జరిగే పీర్లకొండ ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా జరిగాయి. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు పేర్లకొండ యాత్రను భక్తులు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకుంటారు. కొన్ని వందల ఏళ్ల కిందట చక్కర్ గంజ్ బాబా ఈ కొండపై కొలువుండేవారు. ఆయన ఆశీస్సులతోనే పలు ఉపద్రవాలను ఇచ్చాపురం ప్రజలు దాటగలిగారట. దాంతో ప్రతి ఏడాది మార్గశిర గురువారం నాడు హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా తమ మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు.
సుమారు 400 ఏళ్ల కిందటే నిర్మించిన 500 పైగా రాతి మెట్లు ఉన్న ఈ కొండ మొదటి మెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి ధూపదీపాలతో భక్తులు పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొండపై ఉన్న మసీదు, దర్గా వద్దకు చేరుకుని అక్కడ తమ మొక్కులు చెల్లించుకుని పూజలు చేస్తారు. ముస్లిం సోదరులు పూజారులుగా ఈ పూజలను నిర్వహిస్తారు. ఇచ్చాపురము, ఒరిస్సా గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. శతాబ్దాలుగా పీర్లకొండ ఉత్సవం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని మతాల వారు తమ అందరిది ఒకటే మతం అన్నట్టుగా కలిసిమెలిసి ఈ ఉత్సవంలో పాల్గొనడం అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉంది. చీపురుపల్లి అసెంబ్లీ గుర్ల మండల కేంద్రంలో జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ గుర్ల మండల కేంద్రంలో జరిగిన భారత వికసిత సంకల్ప యాత్ర కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ, వికసిత భారత సంకల్ప యాత్ర అనేది అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకం లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని వివరించారు. వివక్షకు తావు లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో 2047 లోపు భారత్ను బాగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని విశేష కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారంటీ వ్యాన్ గ్రామ గ్రామానికి వెళుతుందన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఎస్వీఎల్ఎన్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రాజేష్ వర్మ, మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీ పాకరాణి నాగమల్లిక తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగమణి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి ధనలక్ష్మి, జి అమరావతి ఆశా వర్కర్ల పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ కు కనీస వేతనం చెల్లించాలని, పని భారం తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆశా నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని, ప్రభుత్వమే నియామకాలు జరపాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్స్ 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం ప్రారంభించిన ఈ 36 గంటల ధర్నాలో ఆశా వర్కర్లంతా ఇక్కడే వంట వార్పు నిర్వహించి భోజనాలు చేసి రాత్రి కూడా ఇక్కడే నిద్రించి రేపు ధర్నా కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ కు కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ముద్దాడపేట గ్రామంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ముద్దాడపేట గ్రామంలో బుధవారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఆయనకి గ్రామ మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భగ్గు రమణమూర్తి గ్రామంలో పర్యటించి టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీలు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను ఏర్పాటు చేసిన ప్రజావేదిక రచ్చబండలో పాల్గొని బాబు అక్రమ అరెస్టు మరియు రానున్న టీడీపీ హయాంలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జు అడపా చంద్రశేఖర్, మాజీ సర్పంచ్, యూనిట్ ఇన్ఛార్జు బగ్గు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఉద్దేశించి మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం పర్యటించారు. ఉద్దానం ప్రజల దాహార్తిని తీర్చడానికి, కిడ్నీ రోగాలకు కారణమవుతున్న తాగునీటి నుండి ఉద్దానం ప్రజలను కాపాడేందుకు 700 కోట్ల రూపాయలతో చేపట్టిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును కంచిలి మండలం మకరాంపురం గ్రామం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉద్దానం ప్రజలకు అంకితం చేశారు. సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విశాఖపట్నం నుండి హెలికాప్టర్ ద్వారా మకరాంపురం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ ను చూసేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎగబడ్డారు. హెలీప్యాడ్ నుంచి కార్యక్రమం ప్రారంభోత్సవ స్థలం వరకు క్యాన్వాయ్లో వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దారి పొడుగున పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే, ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన చేసినట్లు తెలియజేశారు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. మూలపేట పోర్టు, భోగాపురం విమానాశ్రయం పనులు జరుగుతున్నట్లు వివరించారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ మాట్లాడుతూ ఉద్దానం ప్రాంత ప్రజల కలలు సాకారం అయ్యాయి అంటలో ఎలాంటి సందేహం లేదన్నారు. హిరమండలం నుండి పైపుల ద్వారా సురక్షితమైన తాగునీరు 8 మండలాల ప్రజలకు తరలించేందుకు 700 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వివరించారు. నియోజకవర్గాల్లో ప్రారంభించుకుంటున్నటువంటి ఈ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మరి అలాగనే 700 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా ఇది ఒక నిజంగా చెప్పాలి అంటే అతిపెద్ద భగీరథ ప్రయత్నం సార్. ఇది ఎక్కడుంది హిరమండలం, ఎక్కడుంది ఇచ్చాపురం? హిరమండలం నుంచి నదులు దాటి, అడవులు దాటి, రైల్వే లైన్లు దాటి, హైవేలు దాటి, ఫారెస్ట్ దాటి అనేకమైనటువంటి అడ్డంకులు దాటుకొని ఈ భగీరథ ప్రయత్నం ఈ రోజు ఇచ్చాపురం ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో మీ అందరి చల్లని దేవుళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ 2 కార్యక్రమాలను కూడా ఈ రోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే 85 కోట్ల రూపాయలతో పలాసలో రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 2019 సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా, ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరూ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి చూపించాడు, ఆ ధ్యాస పెట్టాడు. ఈ ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచినీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా 700 కోట్ల రూపాయల వ్యయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ల ద్వారా ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ 2020 ఏప్రిల్లో మంజూరు చేశాం. ఈ 2 పథకాలు కూడా ఈరోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ ఈరోజు మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడ్డాడు. స్థానిక దేశవానిపేట పరిధిలో గల గడ్డై చెరువులో బుధవారం తెప్పోత్సవాన్ని నిర్వహించారు. నరసనపేట పట్టణంలో గల దేశవానిపేట పరిధిలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి సమీపాన ఉన్న గడ్డైపేట చెరువునందు బుధవారం తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమామహేశ్వర స్వామి అర్చకులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్వామివారి తెప్పోత్సవం వేద మంత్రాలతో శుభప్రదంగా నిర్వహించబడింది. ఈ తెప్పోత్సవాన్ని నేటికి 5-6 ఏళ్ల నుండి దిగ్విజయంగా నిర్వహించబడుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు పిల్లలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ చింతు రామారావు, స్థానిక పెద్దలు రమణ, మోహన్ రావు, చిన్నప్పన్న తదితరులు విచ్చేశారు.
ఓం నమః శివాయ. ఈరోజు నరసరావుపేట పట్టణంలో దేశవానిపేట పరిధిలో గల గడ్డి చెరువునందు స్థానికంగా వెలిసి ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం పార్వతీ పరమేశ్వర పర్వతవర్ధిని అమ్మవారు సహిత పరమేశ్వర రామలింగేశ్వర స్వామి వారు గడ్డి చెరువునందు హంసవాహనంపై స్వామివారు తెప్పోత్సవ కార్యక్రమం శ్రీ న్యూ ఉషోదయ యువజన సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం చాలా అద్భుతంగా ఆనందంగా స్వామివారిని తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ తెప్పోత్సవ కార్యక్రమం బ్రహ్మశ్రీ రుద్రాక్ష ఉమామహేశ్వర స్వామి అర్చకుల వారి కార్యక్రమంతో పర్యవేక్షణలో స్వామివారి తాలూకా వేద మంత్రాలతో స్వామివారు ఈ చెరువునందు గడ్డియ చెరువునందు స్వామివారి తెప్పోత్సవం హంసవాహనంపై వేదమంత్రాలతో కార్యక్రమం శుభప్రదంగా జరుగుతుంది. ఈ తెప్పోత్సవం దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి ఈ కార్తీక మాసం చివరి రోజునైనటువంటి మార్గశిర మాస శుద్ధ పాడ్యమి నాడు ఈ తెప్పోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు కూడా స్థానిక పెద్దలు కూడా మరి సర్పంచ్ గారు అలాగే జడ్పీటీసీ సింతు రామారావు అన్నపూర్ణ గారు, సర్పంచ్ గారు బూరూరు శంకర్రావు గారు, స్థానిక పెద్దలు రావాడ మోహన్ రావు గారు, చెన్నప్పన్న గారు అందరూ కూడా కార్యక్రమానికి శివనగర్ కాలనీ దేశవానిపేట అందరూ సభ్యులు కూడా యువజన సేవా సంఘం సభ్యులు భక్తులు 50 మంది పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ఇప్పటిలాగే ప్రతి సంవత్సరం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందపరిచి స్వామివారి అనుగ్రహానికి అందరూ పాత్రలు కాగలరని మనం ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.